డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ తోటి చాలా అంశాలు ఇప్పుడు బయటకు రావటం మొదలుపెట్టాయి. కేవలం నటి జత్వానీ కేసులోనే ఇప్పుడు ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ జరిగినప్పటికీ ఇప్పుడు రిమాండ్ రిపోర్టు కూడా దా విషయం అయ్యే ఇప్పుడు కోర్టులో ప్రవేశపెడతారు. కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ మరి పిఎస్ఆర్ ఆంజనేయులు చెప్పినట్టు తనకి వారం రోజుల ముందే ఈ అరెస్టు గురించి తెలుసు, కొన్నాళ్ళు జైల్లో ఉండటానికి సిద్ధపడిపోతాను అని సిఐడి ఆఫీసర్లతోటి ఆయన చెప్పినప్పటికీ కూడా ఇప్పుడు చాలా అంశాలు ఇంకా తెరపైకి రావటం మొదలుపెట్టాయి. కేవలం జత్వానీ కేసు విషయం అయ్యే కాదు, మిగతా అంశాలు కూడా. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి పోలీసు శాఖ నుంచి సమాచారం మొత్తం సేకరించి వాళ్ళందరికీ అందివ్వటం, కీలకమైన ఫైల్స్ మొత్తాన్ని కాపీ చేయటం లాంటివి కూడా చాలా ఉన్నాయి అనేది ఇప్పుడు బయట వినిపిస్తున్న రూమరు. ఇందులో చాలా వరకు నిజాలు ఉండొచ్చు. ఎందుకంటే రాజ్ కసిరెడ్డి అరెస్ట్ తోటి ఈ పిఎస్ఆర్ ఆంజనేయుల అరెస్ట్ కూడా ముడిపడి ఉంది. రాజ్ కసిరెడ్డికి పోలీస్ డిపార్ట్మెంట్లో సిట్టులో ఏం జరుగుతుంది అనేది పోసగుచ్చినట్టు వివరించటానికి మరి ఈయనకున్న పోలీస్ శాఖలో ఉన్న ఈ అనుచరులు మొత్తాన్ని వాడినట్టుగాను, ఆ రాజ్ కసిరెడ్డి పారిపోవటానికి వీలుగాను ఇవన్నీ చేస్తే మరి సిట్టు బృందం కూడా ఒకంత మ్యానిపులేట్ చేసి మరి రాజ్ కసిరెడ్డి తండ్రిని తీసుకొచ్చి ఆయన్ని ప్రశ్నిస్తున్నట్టుగా కొన్ని ప్రశ్నలు వేసిన తరువాత ఈ రాజ్ కసిరెడ్డికి మరి ఈ తండ్రికి మధ్య జరిగిన కాన్వర్జేషన్ యొక్క ఈ ఫోన్ నెంబర్ని వాళ్ళ ట్రేస్ అవుట్లో పెట్టడం మూలాను గోవాలో రాజ్ కసిరెడ్డి ఉన్నాడని తెలుసుకుని అక్కడికి సిట్టు బృందం బయలుదేరుతుంటే పిఎస్ఆర్ ఆంజనేయులు ఆ ఇన్ఫర్మేషన్ కూడా రాజ్ కసిరెడ్డికి ఇవ్వటం జరిగింది. ఇలాంటి అంశాలు మొత్తాన్ని తెరపైకి వచ్చిన తర్వాత ఈయన అరెస్ట్ని కన్ఫర్మ్ చేసేశారు. ఏ రోజైతే రాజ్ కసిరెడ్డికి మొట్టమొదటి నోటీస్ ఇవ్వటానికి వెళ్ళారో ఆ రోజు రాజ్ కసిరెడ్డి లేకుండా ఆయన తల్లికి ఇవ్వాల్సి వచ్చిందో అక్కడితోటి ఈ పిఎస్ఆర్ ఆంజనేయుల వ్యవహారం కూడా మళ్ళీ వీళ్ళు దాని గురించి కూడా ఆలోచించటం మొదలుపెట్టారు. ఏ కేసులో ఈయన్ని ఇప్పుడు అరెస్ట్ చేయొచ్చు. యాక్చువల్గా పిఎస్ఆర్ ఆంజనేయులు కూడా మరి ముందస్తు బెయిల్ కోసం ఏమీ దరఖాస్తు చేసుకోలేదు, కోర్టుని ఆశ్రయించలేదు. ఆశ్రయించని దాన్ని కూడా మరి కోర్టు ఆ రోజున పీపీ గారిని అడిగింది. యాక్చువల్గా ఇప్పుడు విశాల్ గున్ని కానీ మరి క్రాంతి రాణా టాటా కానీ ఇచ్చిన స్టేట్మెంట్లు ఈ పిఎస్ఆర్ ఆంజనేయులకే వ్యతిరేకంగా ఉన్నాయి. సీఎంఓ ఆఫీసు నుంచి ఫోన్ రావటం, దాంట్లో పిఎస్ఆర్ ఆంజనేయులు తనకి పని పురమాయించటం, కుక్కల విద్యాసాగర్ ద్వారా కొన్ని మ్యానిపులేటెడ్ ఫ్యాబ్రికేటెడ్ ఈ కొన్ని డాక్యుమెంట్స్ని మరి నటి జత్వాని పర్సులో పెట్టడం, దాంట్లో అది ఫ్యాబ్రికేషన్ కూడా చేయటం చేతగాకు దొరికిపోవటం, ఏదో ఈ ఒక డాక్యుమెంట్ని మరి నటి జత్వాని ఫోర్జరీ చేసింది, తన పేరు మీదకి మార్చుకుంది అని ఒక ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్ తయారు చేసి అది జత్వాని పర్సులో పెట్టారు. దాంట్లో వాళ్ళు చేసిన తప్పిదం ఏమిటాయా అంటే అది 2018లోనే మరి ఆ డాక్యుమెంట్ ఉన్నట్టుగాను దాంట్లో మరి నటి జత్వాని ఇప్పుడుంటున్న ఇంటి అడ్రస్ని మెన్షన్ చేస్తే 2020లో కానీ జత్వాని దాన్ని కొనుగోలు చేయలేదు, అందులోకి మారలేదు. అలాంటిది 2018లోనే ఆవిడ ఈ అడ్రస్ మీద ఎలా దాన్ని ఫ్యాబ్రికేట్ చేసుకుంటుంది? ఒకవేళ ఆవిడే ఫ్యాబ్రికేట్ చేసింది అనుకున్నా కూడా అప్పుడు దేని మీద ఉందో 2018లో ఎక్కడుందో దాని మీద చేసుకుంటుంది. ఈ వ్యవహారంలో దొరికిపోయింది ఒకటైతే, కుక్కల విద్యాసాగర్ తోటి కేసు పెట్టేసటం కంటే ముందుగానే 2 రోజుల ముందే వీళ్ళందరూ కలిసి ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో జత్వానీని ఇరికించటానికి సహాయం చేసిన వాళ్ళందరూ కలిసి మరి ముంబై వెళ్ళడానికి ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకొని ఆ ఫ్లైట్ టికెట్లు ఈ కేసు పెట్టడానికి 2 రోజులు ముందుగానే బుక్ అవటం, ఈ వ్యవహారం అంతా చూసిన తర్వాత మరి ఇప్పుడు మరి ఈయనకి రిమాండ్ ఖచ్చితంగా కోర్టు వారు విధిస్తారు. ఈ రిమాండ్ రిపోర్ట్లో ఈ అంశాలన్నీ కూడా ప్రస్తావించారు. కాకపోతే అసలు ప్రస్తావించని నిజాలను కూడా నిన్న విచారణలో పిఎస్ఆర్ ఆంజనేయులని ద్వారా క్లారిఫికేషన్కు వస్తే ఆయన ఏది కన్ఫైన్ చేసుకోలేదు. కాకపోతే కొన్ని అంశాల ద్వారా కొంతమంది ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులకి ఎవరైతే సహాయం చేస్తూ ఉన్నారో వాళ్ళని నిలువరింప చేయాలి అని అంటే జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రాపకం ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లో తగ్గిపోవాలి అని అంటే కనుక ఖచ్చితంగా పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ జరిగి తీరాల్సిందే అని ఆ ఒక్క దాని మీదన మరి పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ జరిగినట్టుగానే చాలామంది చెప్పుకొస్తూ ఉన్నారు.
మరి ఈ అంశంని ఒకసారి పక్కన పెడితే మరి ఇక మిగతా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వాటిల్లో ఇప్పుడు రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ అంశంలోనూ పిఎస్ఆర్ ఆంజనేయులు, మరి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోపించినట్టుగా ఈ ఫోన్ ట్యాపింగ్ దీంట్లో కూడా మరి పిఎస్ఆర్ ఆంజనేయులే ఉన్నాడు. అసలు పిఎస్ఆర్ ఆంజనేయులు ఫోన్ కాల్స్ను కూడా నిన్న విచారించేటప్పుడు ఆయన ఫోన్ కాల్ డేటా తీసి మీరు ముంబై పోలీసులకి ఎందుకు ఫోన్ చేశారు అని అడిగినప్పుడు నేను ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేస్తాను, ఎవరికైనా ఫోన్ చేస్తాను, నేను దాన్ని చెప్పాల్సిన అవసరం లేదు అన్నట్టుగా కూడా ఆయన కొంత సమాధానం చెప్పినట్టుగా కూడా బయటకు వచ్చింది కొన్ని వ్యవహారాల్లో. కాకపోతే ఎక్కడైతే ఈ జత్వానీ ఉందో, ఎక్కడైతే ఈ జత్వానీ కేసు పెట్టుందో అక్కడ ఉన్న పోలీసులకే ఫోన్ చేయటం, ఆ తర్వాత ఆ జత్వానీనే మరి ఇక్కడ పోలీసులు తీసుకొచ్చి మరి స్టేషన్లో కానీ విడిగా కానీ ఆవిడని చాలా ఇబ్బందులు పెట్టడం, జిందాల్ పైన ఆవిడ సబ్మిట్ చేయాల్సిన ఈ డాక్యుమెంట్స్ మొత్తాన్ని నిర్వీర్యం చేసేయటం. ఆవిడ ఐప్యాడ్లు కానీ ఫోన్లు కానీ ల్యాప్టాప్లో ఏ సమాచారం అయితే జిందాల్కి ఆవిడకి మధ్య ఉన్న సంబంధం గురించిన ఇన్ఫర్మేషన్ వాటిల్లో ఉంది. అసలు ఈ కేసు మొత్తం మొదలైంది అక్కడ. జిందాల్ మీద జత్వానీ కేసు పెట్టడం, దానికి కావాల్సిన ఆధారాలని సమర్పించాల్సిన సమయం కోర్టు ఇవ్వటం, ఆ కోర్టు ఎక్కడ ఇవ్వాలో చెప్తే ఆడ ఇవ్వటానికి ఖచ్చితంగా 2 రోజుల ముందు ఈ పని జరగటం, ఆవిడ ల్యాప్టాపుల్లోనూ ఈ ఫోనుల్లోనూ ట్యాబుల్లోనూ ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని వీళ్ళు డిలీట్ చేసేయటం, ఆవిడ దాన్ని సమర్పించలేకపోయి ఆ కేసు నిర్వీర్యం అయిపోవటం, ఇదంతా జరిగింది. అంటే అసలు మెయిన్ కల్ప్రిట్ ఎవరనేది అది అర్థం చేసుకోవాలి. ఆయనకి జగన్మోహన్ రెడ్డి మధ్య ఉన్న సంబంధం కూడా తెలుసుకోవాలి. కాకపోతే వాళ్ళిద్దరి కోసం, ఈ జగన్మోహన్ రెడ్డి కోసమో లేకపోతే ఈ సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పిందని చేయటం కోసమో, సీఎంఓలో ఉన్న ఆ రోజు చక్రం తిప్పుతున్న ధనుంజయ రెడ్డి ఆదేశాలను పాటించటమో ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు చేశాడు. అందుకనే ఈయన్ని చాలామంది ఇప్పుడు ఐపీఎస్ కాదాయన వైపీఎస్ అని ఉదహరిస్తూ వస్తూ ఉన్నారు. అంటే దానికి గల కారణం ఏంటి? ఇదే ఇలాంటి వాటి అన్నిటిలోనే. దీనికంటే ఇంకా చాలా పెద్ద ఆరోపణ ఆయన మీద ఉంది ఏమిటంటే, గతంలో మరి టీడీపీ ప్రతిపక్షంలో ఉండగా మా ఫోనులన్నింటినీ ట్యాప్ చేస్తూ ఉన్నారు, మేము చెప్పే ఇన్ఫర్మేషన్ మొత్తం బయటకు లీక్ చేసేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఆరోపించనివ్వండి, చంద్రబాబు నాయుడు ఆరోపించనివ్వండి, నారా లోకేష్ ఆరోపించనివ్వండి, అందరూ ఫోన్ ట్యాపింగ్ జరిగింది అని. ఆ ట్యాపింగ్ జరిగింది అనే అంశాన్ని కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అయితే ఖచ్చితంగా ప్రూవ్ చేశాడు. అందులో ఈ పిఎస్ఆర్ ఆంజనేయులే ఆ వ్యవహారాన్ని కూడా చూసి దాన్ని మరి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి తోటి ఆడియో ఫైల్ని దానికి ఆయన వినిపించే దాంట్లో కూడా ఈయన ఎక్కువ పెద్ద పాత్ర పోషించాడనేది కూడా కోటమిరెడ్డి ఆరోపణ. ఆ రోజుల్లో ఇద్దరిది ఐఫోన్ అయి ఉంటే ఎవరూ రికార్డు చేసుకోలేని పరిస్థితుల్లో ఉంటే ఆ రికార్డు బయటకు వచ్చింది అని అంటే ఫోన్ ట్యాపింగ్ జరిగిందనే కదా. ఇప్పుడు ఈ అంశంలో కూడా విచారణ జరుగుతుంది. పిఎస్ఆర్ ఆంజనేయులు చేసిన చాలా పనులు మొత్తం ఇప్పుడు వెరసి ఆయన ఎన్ని సంవత్సరాలు జైల్లో ఉంటాడో, అంటే సిఐడి ఆఫీసర్లతో ఆయన చెప్పినట్టు కొన్నాళ్ళు జైల్లో ఉంటాను అని అంటే అది మారిపోయి కొన్నేళ్ళు అవుతుందేమో అనే అనుమానాలు ఇప్పుడు బలంగా రావటం మొదలుపెట్టాయి. ఏమైనా పిఎస్ఆర్ ఆంజనేయులు పాపాలు చిట్టా మాత్రం మొత్తం రెడీ చేస్తూ ఉన్నారు. ఇదే ఈరోజు కుండబద్దలు.